హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బాన్విక తెలుగు వ్లాగ్స్. నేను మీ లావణ్య. ఇది వచ్చేసి ఇరుముడి కార్యక్రమం అనమాట. అంతకుముందు ఒకసారి పెట్టాను అయ్యప్ప స్వామి పడి పూజ అని. ఆ పడి పూజ చేసిన అశ్వంత్ స్వామిది ఇరుముడి అనమాట. ఇది ఎక్కడ అంటే శివాలయంలో జరిగిందనమాట. ఇక్కడ శివాలయంలోనే అయ్యప్ప స్వామి గుడి ఉంది చిన్నది, ఇంకా అక్కడ ఇరుముడి కట్టించారనమాట. మేము వెళ్ళేసరికి ఇరుముడి కట్టడం అయితే అయిపోయింది. మామూలుగా ఇరుముడి కట్టేటప్పుడు అయితే అందులో బియ్యం అవి వేస్తారు కదా, అందులో ఎవరైనా అక్కడ ఉన్న వాళ్ళు కూడా డబ్బులు అలా వేయొచ్చు అనమాట. అయ్యప్ప స్వామికి చెందుతాయని అట్లా వేస్తూ ఉంటారు. ఇంకా ఇరుముడి కట్టుకున్న ఈ స్వామికి కూడా ఇలా దక్షిణ ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేస్తారు కదా, దారి ఖర్చులు కానీ ఇట్లా ఇస్తూ ఉంటారు ఎవరికి తోచినంత అంతా. ఇంక ఇక్కడైతే ఇరుముడికి దండం అయితే పెట్టుకున్నాము. అయ్యప్ప మాల వేసుకున్న వాళ్ళు చిన్నవాళ్ళైనా సరే కాళ్ళకి నమస్కరించవచ్చు అండి. కొంతమందికి డౌట్ రావచ్చు చిన్న పెద్ద అని. ఎంత చిన్న వాళ్ళైనా సరే వాళ్ళకి ఇంకా స్వామితో సమానం కదా చెప్తూ ఉంటారు కదా, ఇంకా స్వామి అనే పిలవాలి అని చెప్పేసి వాళ్ళ నిజ రూపాన్ని కోల్పోయి స్వామిగా మారుతారని అంటూ ఉంటారు కదా. ఇంక ఇక్కడ వీళ్ళైతే కఠినమైన దీక్ష అయితే చేస్తారు. చేసిన తర్వాత ఇంక ఇట్లా ఇరుముడి కట్టుకొని కొంతమంది ఏమో మకర జ్యోతికి వెళ్తారు, కొంతమంది ఏమో మిగతా టైంలో మధ్యలోనే వెళ్ళొస్తూ ఉంటారు. అలాగా అనమాట. మనం వేసుకున్న దాన్ని బట్టి అనమాట, మనం వేసుకున్న రోజును బట్టి మకర జ్యోతికి వెళ్ళాలా ముందే వెళ్ళాలని అలా డిసైడ్ చేసుకొని వేసుకుంటారండి. కానీ ఇదైతే చాలా కఠినమైన దీక్ష అనమాట. చెప్పులు కూడా లేకుండా నడవాలి, చన్నీటి స్నానం చేయాలి, పొద్దున్నే లేసి పూజ అది చేసుకోవాలి. ఇది చేయటం వల్ల కొంతమందిలో ఉన్న కోపం అలాంటివి కూడా తొలగిపోతూ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు దైవనామ స్మరణలోనే ఉంటారు కదా. ఎక్కడ పడి పూజ జరుగుతున్నా కానీ అందరూ వెళ్తూ ఉంటారు అన్నమాట. పూజా కార్యక్రమం అయ్యేసరికి లేట్ అయిపోతుంది నైట్. మళ్ళీ మార్నింగ్ ఎర్లీగానే లేస్తారనమాట. నిద్ర కూడా సరిగ్గా ఉండదన్నమాట. అయ్యప్ప స్వామి చెప్తూ ఉంటారు శనీశ్వరుడికి, నా దీక్ష పొందిన వాళ్ళు తన నిజ రూపాన్ని కోల్పోయి స్వామిగా పిలువబడతారు, అన్నిటినీ వదిలేసి ఇట్లాగా ఉంటారు. ఒక పరిపూర్ణమైన మనిషిలాగా వాళ్ళలో ఉన్న రాగ క్రోధ ద్వేషాలన్నీ తొలగిపోతాయి నా దీక్ష ఆచరించిన వాళ్ళకి అని చెప్తారు కదా. ఒక సినిమాలో విన్నానండి, నేను మాత్రం నాకు కూడా అంతగా తెలియదు. ఇదైతే ఇరుముడి కార్యక్రమం అన్నమాట. తర్వాత టిఫిన్ చేసేసి అయితే మేము వెళ్ళిపోయామన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ దగ్గర కూడా ఎక్కడైనా ఇరుముడి కార్యక్రమం జరిగినట్లయితే నా కామెంట్ రూపంలో చెప్పండి.